నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. నేడు వసంత పంచమి. ఈ పుణ్యతిథిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భక్తులు పుణ్యనదుల్లో స్నానాలు చేసి సమీపంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో భక్తులు వేలాది మందిగా ఈ రోజు తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు చేశారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా భారీ భద్రతను కల్పించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఆయా నదుల వద్ద మోహరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ తెల్లవారుజాము నుంచే వేలాది మంది విద్యార్థులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి పెన్నులు, పుష్పాలను సమర్పించారు. అలాగే ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ ఆధ్వర్యంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల జిల్లా శివపురం గ్రామంలో వసంత పంచమి సందర్భంగా శ్రీశైల దేవస్థాన దత్తత దేవాలయమైన కొలను భారతీ క్షేత్రంలో కొలను భారతీదేవికి శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో కొలను భారతీదేవికి పట్టు వస్త్రాలు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, శ్రీశైలం ఆలయ చైర్మన్ పోతుకుంట్ల రమేష్ సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మాట్లాడుతూ రాష్ట్రంలో విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో సరస్వతీదేవి అమ్మవారు కొలువై ఉన్న కొలను భారతి ఆలయం ఎంతో విశిష్టత కలిగి ఉందని, గతంలో విద్యాభ్యాసం చేసుకోవాలి బాసరకు వెళ్లేవారని, అయితే స్థల పురాణం మేరకు కొలను భారతిలో అమ్మవారు సరస్వతీదేవి మహిమలు ఎంతో మహిమాన్వితమైనవని అన్నారు. అందుకే మన రాష్ట్రానికి సంబంధించిన, ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించిన తల్లిదండ్రులు తమ పిల్లల విద్యాభ్యాసం కొరకు కొలను భారతికి వస్తూ ఉంటారని, అలా వచ్చిన వారికి అవసరమైన అన్ని రకాల వసతులను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. శ్రీశైలం దత్తత తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి పండుగ ఇది. ఈ పండుగకు చేసినటువంటి ఏర్పాట్లందరూ కూడా వచ్చినటువంటి భక్తాదులకు కానివ్వండి, ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకున్నటువంటి వాళ్ళకు కానివ్వండి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి సదుపాయాలు కల్పిస్తూ ఈరోజు శ్రీశైల దేవస్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది ట్రస్ట్ ద్వారా. ఈ గుడికి గల విశిష్టత, దాదాపు మనము రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్లో అసలు సరస్వతి అమ్మవారి టెంపులే లేదనేటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి టెంపుల్ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ టెంపుల్ను శ్రీశైలానికి దత్తత ఇవ్వడం జరిగింది. అయితే దత్తత ఇచ్చిన తర్వాత దీన్ని ట్రస్ట్ బోర్డులో ఆమోదించినటువంటి చైర్మన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత, శ్రీచక్రంతో ఉన్నటువంటి అమ్మవారు చాలా పవిత్రత కలిగినటువంటి అమ్మవారు. చాలామంది అక్షరాభ్యాసాలకు హైదరాబాదులో వసంత పంచమి శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే జయసూర్య గారు, వీరందరి కోరిక మేరకు, అభ్యర్థన మేరకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డులో కొలను భారతి అమ్మవారి ఆలయాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. తక్కువ సమయం ఉన్నా కూడా ఎక్కువ ఏర్పాట్లు ఇక్కడ మీరు చూస్తున్నారు. చాలా చక్కగా మా దేవాలయం అధికారులు ఈరోజు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు వచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతులు, వచ్చే భక్తుల అక్షరాభ్యాసం కానీ, అన్నప్రసాదం కానీ, ప్రసాదం విషయంలో కానీ అన్నిటిలో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా గతంలో 5 రూపాయల టికెట్ ఉండేది, ఇక్కడ ఈసారి ఉచితంగా దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. రాబో రోజుల్లో శ్రీశైల దేవస్థానం ఈ కొలను భారతి అమ్మవారి టెంపుల్కు 1,20,00,000 రూపాయల
అభివృద్ధి కార్యక్రమాలు శివరాత్రి అయిన తర్వాత పనులు ప్రారంభిస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రజలు కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లిగా వెలుగొందుతున్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. నెల రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అమ్మవారిని విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ రాజు పాల్గొని కేక్ కట్ చేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వీధి వీధిన వాడవాడల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున ఘనంగా నిర్వహించారన్నారు. గత ప్రభుత్వంలో ఆగిపోయిన బాపట్ల మున్సిపల్ హై స్కూల్ భవన నిర్మాణానికి సంబంధించి పేరెంట్స్ మీటింగ్ కు విచ్చేసిన సందర్భంగా లోకేష్ బాబు 1,50,00,000 రూపాయల నిధులు మంజూరు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. ఐటీ విద్యాశాఖ మంత్రులు తెలుగుదేశం పార్టీకి ఈ రోజు దిశానిర్దేశం చేస్తూ పార్టీని పాదయాత్ర ద్వారా కూటమి నాయకులతో కలిసి ప్రజా పాలన సృష్టించిన కర్త నారా లోకేష్ బాబు గారి 23వ తారీఖు జనవరి జన్మదినం సందర్భంగా బాపట్ల నియోజకవర్గం తరఫున ప్రజల యొక్క ప్రతినిధిగా ప్రజలతో కలిసి మా యువ నాయకుడు జన్మదిన వేడుక చేస్తూ ఉన్నాం. ఇలా ఉన్న 60 ఊళ్ళల్లోనూ మున్సిపాలిటీలో ఒక 10 వార్డుల్లో పుట్టినరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక బాపట్లోనే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వీధి వీధిలో వాడలో యువనాయకుడు జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ప్రజలకు ఆశాజ్యోతిగా తెలుగుదేశం పార్టీకి అధినాయకత్వం వహించే రోజులు దగ్గరగా కార్యకర్తలు నిధి ఏర్పాటు చేస్తూ కార్యకర్తల ఆరోగ్యాన్ని, రాష్ట్రంలో ఉన్న కేడరు ఆర్థిక స్థితిగతులను కూడా అంచెలుగా డెవలప్ చేస్తూ ఎడ్యుకేషన్ రంగాల్లో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టి మన బాపట్లకు వస్తే టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ మెగా ఈవెంట్ డే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన బాపట్లో జరిగిన విషయం మనందరికీ తెలుసు. ఆ సందర్భంగా గత ప్రభుత్వంలో ఆగిపోయిన స్కూల్ బిల్డింగ్ పూర్తి చేయటం, ఈరోజు 1,50,00,000 వెంటనే రిలీజ్ చేయటం. అమ్మ ఫౌండేషన్ అధినేత జొన్న శ్రీనివాసరావు ఆధ్వర్యంలో యువనేత నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఉండవల్లి గ్రామంలో రైతులకు, రైతు కూలీలకు శుక్రవారం నాడు ఉదయం చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ నారా లోకేష్ మనసు స్వచ్ఛమైందని, అందుకే అటువంటి మనసు కలిగిన రైతులు, రైతు కూలీల సమక్షంలో లోకేష్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నారన్నారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు తనయుడైన నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన మనసు చాలా స్వచ్ఛమైన మనసు కాబట్టి, ఆ స్వచ్ఛమైన మనసు ఉండేది రైతు కూలీల దగ్గర, రైతుల దగ్గర ఉంటుంది కాబట్టి వారి దగ్గర ఈ జన్మదిన కార్యక్రమ వేడుకలను జరుపుకోవాలని చెప్పేసి వారి మధ్యనే వాళ్ళ ఈ కేక్ కట్ చేయడం కానీ, చీరలు పంచడం కానీ కార్యక్రమాన్ని పెట్టాము. ఇది మా అమ్మ ఫౌండేషన్ ద్వారా ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జొన్న వీరబాబు, జనసేన నాయకులు జొన్న రాజేష్, అయ్యప్ప, వెంకటేశ్వరరావు, శివశంకర్ భారీగా రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు. లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
హ్యాపీ బర్త్డే లోకేష్ బాబు గారు. ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా కేకు చీరలు అన్నీ పంచారు. మాకు కూడా ఆనందంగా ఉంది. మా పిల్లలకి తల్లికి వందనం, మాకు ఫంక్షను, మా మామయ్య గారికి ఫంక్షను అన్నీ వస్తున్నాయి మాకు. అందువల్ల బాగుంది పరిపాలన కూడా. హ్యాపీ బర్త్డే టు లోకేష్ బాబు గారు. మా ఫౌండేషన్ చైర్మన్ శ్రీను గారు చెప్పినట్లుగానే స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన నవ్వుల్లో వాళ్ళు ఇప్పుడు లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మనందరం చూస్తూ ఉన్నాము. వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే లోకేష్ గారి పేరు చెప్తే ఈసారి లోకేష్ గారు ఇక్కడ రావాలి, అంతకుముందు కూడా ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నారు, ఈ పొలాల్లోకి వచ్చి మమ్మల్ని పలకరించారు. మళ్ళీ నెక్స్ట్ పుట్టినరోజుకి ఆయన మా దగ్గరికి రావాలని వాళ్ళు అడగడం చూస్తుంటే నిజంగానే వాళ్ళ స్వచ్ఛమైన మనసు మనకు అర్థమవుతుంది. అలానే మా తమ్ముడు శ్రీను చాలా అసలు ఇంత బాగా అద్భుతంగా లోకేష్ గారి మనసుని వారి మనసులతో అలానే రైతు కూలీలతో పోల్చడం నిజంగానే చాలా సంతోషించదగ్గ విషయం. బాగా చేశారు ఇక్కడ. హ్యాపీ బర్త్డే టు లోకేష్ గారు. అండ్ హమ్మా ఫౌండేషన్ చైర్మన్ శ్రీను గారి ఆధ్వర్యంలో వీళ్ళందరికీ చీరలు కూడా పంపడం జరిగింది. సో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేసుకొని ప్రజలకు చేరువ కావాలని శ్రీను గారిని కోరుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే టు లోకేష్ గారు. ఈరోజు నారా లోకేష్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఫస్ట్ నారా లోకేష్ గారి పుట్టినరోజు చాలామంది అన్నదానాలు వేరు వేరు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ స్వచ్ఛమైన మనసుకి మన ఫౌండేషన్ అమ్మ ఫౌండేషన్ తరపున మన శ్రీనివాసరావు అమ్మ ఫౌండేషన్ చైర్మన్ ఆయన ఆధ్వర్యంలో మేము అక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడున్న రైతు కూలీలకి మేము చీరలు పంచడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తాడేపల్లి మండల కార్యనిర్వాహక కార్యదర్శి గాదే బసిరెడ్డి ఆధ్వర్యంలో అమ్మ హోటల్ సిబ్బంది అతని మిత్ర బృందం కలిసి లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ముమ్మిడి సత్యనారాయణ, దాసరి కృష్ణ, కొల్లి శేషు, వంగా నరేంద్ర, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఉండవల్లి సెంటర్లో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం అమ్మ వార్డుల ఫ్రెండ్స్ సర్కిల్ వారు ఆధ్వర్యంలో జరుగుతుంది. నారా లోకేష్ 2014 కావచ్చు, ఈ ఎలక్షన్స్ 2024 ఎలక్షన్స్ ముందు కావచ్చు, తండ్రిని అరెస్ట్ చేస్తే నడి రోడ్డు మీద ఆపి తండ్రి దగ్గరికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకొని కర్కశంగా వ్యవహరించారు. ఆ రోజు టీవీలో ప్రతి ఒక్కరు చూశారు. బిడ్డను ఇలా హింసిస్తున్నారే, ఇదేం ప్రభుత్వం అన్నారు. కానీ ఎలక్షన్స్ అయ్యాక నారా లోకేష్ యొక్క ట్రాన్స్పరెన్సీ ఈరోజు చూస్తే వాడలా ఆయన జన్మదిన వేడుకలు ఎంత అభిమానంగా జరుపుకుంటున్నారు. తెలుగు తమ్ములు కావచ్చు, మొత్తం కూటమి నాయకులు కావచ్చు, అందరూ ఒక అన్నలాగా, అలానే మా లోకేష్ అని మా ఇంట్లో మనిషిలాగా ఒక అన్నలాగా ఆయన్ని భావించి ప్రతి ఒక్క ప్లేస్లో ప్రతి ఒక్క చోట అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, కేక్ కటింగ్ కార్యక్రమం కావచ్చు, ఒక ప్రపంచంలాగా ఆంధ్రప్రదేశ్ మొత్తం జరుపుకుంటున్నారంటే దానికి కారణం లోకేష్ ఒక మహానతమైన నేత, ఆయన ఆదర్శాలు, అలానే ఆయన ప్రజలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు. మంగళగిరిలో మరీ ముఖ్యంగా ఉండవల్లి, మామూలుగా మంగళగిరి రాజధానికి ముఖద్వారంగా ఉండే ఉండవల్లిలో మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ చూస్తే కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమం వీళ్ళు బసిరెడ్డి గారు వీళ్ళందరూ ఇక్కడ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి, కూటమి నాయకులకి, అలానే లోకేష్ గారి అభిమానులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ. లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఉండవల్లి సెంటర్లో వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు లింగంశెట్టి కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలుగుదేశం నాయకులు ముమ్మిడి సత్యనారాయణ, దాసరి కృష్ణ, కొల్లి శేషు, వంగా నరేంద్ర, జంగాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింగంశెట్టి కిషోర్ మాట్లాడుతూ మంగళగిరికి లోకేష్ ప్రాతినిధ్యం వహించడం మన అదృష్టమని, వేల కోట్ల రూపాయలతో మంగళగిరి రూపురేఖలు మారుతున్నాయని, ఇటువంటి నాయకుడు ఎప్పుడు ఇక్కడే పోటీ చేసి గెలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు ఆళ్ల అనిల్ కుమార్, జొన్న రాజేష్, కూటమి నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మనసులో బలంగా ఉండేది ఏంటంటే ఒక బలమైన నాయకుడు, పర్మనెంట్ రాజకీయ నాయకుడు మన మంగళగిరి నియోజకవర్గానికి రావాలనేది నా కోరిక. ఆ కోరిక ఎంత కాలానికో చాలా కాలానికి నెరవేరింది. అదే మన నారా లోకేష్ గారు. పర్మనెంట్ నారా లోకేష్ అంటే మంగళగిరి అంటే నారా లోకేష్ పర్మనెంట్ రాజకీయ నాయకుడు మన కాన్స్టిట్యూషన్ ఉండటం మూలంగా కలిగే ప్రయోజనాలు అసలు చెప్పడానికి కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఇప్పటికీ నారా లోకేష్ గారు 18 నెలలు 22 సంవత్సరాల లోపలే సుమారుగా ఇప్పటికీ 2000 కోట్లు పైన
మనకి హాస్పిటల్ కానివ్వండి, మంగళగిరిలో కానివ్వండి, ఇంకా అంతర్గత రోడ్లు కానివ్వండి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చాలా రంగరంగ వైభవంగా చేశారు. అట్లాగే ఎంటీఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ చాలా పటిష్టంగా తీసుకొని దాన్ని టెండర్లు కూడా పిలవడం జరిగింది సుమారుగా 3,000 కోట్లతో. నిజంగా ఒక సువర్ణ అవకాశం మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి. నారా లోకేష్ గారు లాంటి నాయకుడు మనకి పర్మనెంట్గా రావడం అనేది చాలా అదృష్టం. వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే బాస్, థ్యాంక్ యూ. నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు వాడల రాష్ట్రం మొత్తం జరుపుకుంటున్నాయి. ఇక్కడ మరీ ముఖ్యంగా మంగళగిరిలో, ఆంధ్రప్రదేశ్ రాజధానికి ముఖద్వారంగా ఉన్న ఉండవల్లిలో ప్రతి 10 అడుగులకి ఒక అన్నదాన కార్యక్రమం. ఈరోజు ఇక్కడ మనం చూస్తుంటే ఉండవల్లి ఎంట్రన్స్లో ఉన్నాము. లింగశెట్టి కిషోర్ అన్న, ఆయన ఇంత హంగామాతో కనీసం కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమం లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా చేసుకున్నారు. హ్యాపీ బర్త్డే. అన్నగారు చెప్పినట్లుగానే లోకేష్ గారు చేస్తున్నది ఎంతో. ఫస్ట్ ఎలక్షన్స్కి ముందు ఆయనకి కించపరిచి అన్నదాన్ని మాట్లాడినారు. కానీ ఎలక్షన్స్ అయ్యాక కించపరిచిన ఆ నోరే మూతపడ్డాయి. ఎందుకంటే కొన్ని వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 1000 కోట్లు అన్నం అతిశయోక్తి ఏమి కాదు. ఎందుకంటే ఉండవల్లి సెంటర్లోనే పెద్ద వింగ్ ఒకటి ఏర్పాటు జరుగుతుంది. అలానే 100 పడకల ఆసుపత్రి కావచ్చు. అలానే కొన్ని వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన చరిత్ర నాకు తెలిసి ఈ 20 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాల్లో ఎప్పుడు ఇన్ని వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన చరిత్ర లేదు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి లోకేష్ గారికి ఇంత ఆదరణ. కూటమి తరఫున ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కూటమి నాయకులకి, అలానే తెలుగుదేశం నాయకులకి, అలానే కార్యకర్తలకి పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు లోకేష్ గారు. థ్యాంక్ యూ. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1965లో విజయవాడ వేదికపై ఏకాత్మ మానవ దర్శన్ ప్రకటించి 60 వసంతాలైన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఏకాత్మ మానవత దర్శనం సదస్సును విజయవాడలో నిర్వహిస్తున్నారు. పశువుల ఆసుపత్రి సెంటర్లో మున్సిపల్ వాటర్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కాంస్య విగ్రహాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధీశ్వరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పురంధీశ్వరి మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారన్నారు. Deen Dayal Upadhyay ji had actually presented this ideology and how it was accepted by the Bharatiya Janata Party. It's a matter of great pride for us that Deen Dayal Upadhyay ji, even about 60 years ago, was able to propose an ideology that said that we have to take all sections of people along with us, and only then can the country not progress. Today, when we look back, Shri Narendra Modi ji, after he has become the Prime Minister of the country for the past 10 to 11, 12 years, we have been following the same ideology. And what Deen Dayal Upadhyay ji had proposed at that point of a time as Antyodaya is today it has become Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas or Sabka Prayas. So unless we strengthen all sections of society cannot the country go forward, was what Deen Dayal ji had said then. And today when Modi ji had said that women, youth, farmers and laborers are the main focus of the country, it only means that we are following in word and spirit, in letter and spirit, the ideology that has been proposed by Deen Dayal Upadhyay ji. And therefore the people of country must and should realize that Bharatiya Janata Party does not change its ideology from time to time, but rather it sticks on to what it said. Where it had said that we need Akhanda Bharat, where Jammu and Kashmir is part of our country, Modi ji has removed Article 370. Where we had said that all citizens of the country should have the same law, we were able to remove the triple talaq and do justice to the women in the minority areas. Similarly, where we said that Deen Dayal Upadhyay ji had said that Gram Swaraj actually leads to the development of the country. Today, when you look at VBG Ramji also, it only decentralizes power and it strengthens the village or the rural economic system. And once the village or rural economic system is strengthened, the country can progress on the path of progress and achieve what we want to achieve, about 7, 8, 9% of growth. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తదితరులు వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ పశువుల విశిష్టతను అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి సాగునీరు అందించలేదని పేర్కొన్నారు. దీంతో రైతులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు.
పులిచింతల గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోతే గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లిఫ్టులకి మనం 100-200 కోట్ల రూపాయలు ఇచ్చి మనం రిపేర్లు చేసినా మళ్ళీ మెయింటెనెన్స్ అనేది రైతాంగానికి భారం కలుగుతోంది అనే ఉద్దేశంతో మొత్తం 1050 లిఫ్టులు కూడా మళ్ళీ మీరు 6 సంవత్సరాల వరకు కూడా టెండర్లు పిలిచి మొత్తం రిపేర్లే ప్రభుత్వం చేసి మళ్ళీ ప్రభుత్వమే మెయింటెనెన్స్ చేసేటువంటి విధంగా రైతాంగానికి ఒక్క రూపాయి కూడా భారం ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో మరి త్వరలోనే టెండర్లు పిలుస్తూ ఉన్నాం. మరి ఆ టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1050 లిఫ్టులు అదేవిధంగా మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 55 లిఫ్టులు కూడా మళ్ళీ జనజీవన స్రవంతిలోకి రైతాంగానికి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఇది రైతు ప్రభుత్వం అంటే. ఎందుకంటే గతంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో చూసాం, ఒక లాకులకు కానీ ఒక షట్టర్స్ కానీ ఒక రోప్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజు పెట్టి కూడా మెయింటైన్ చేయనటువంటి స్థితి. దానికి ఉదాహరణ మీరు చూసారు, ఇక్కడే గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, పులిచింతల గేటు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ఊర్లు తుడిచిపెట్టుకుపోతే 42 మంది. బాల్య వివాహాలతో అనేక అనర్థాలు వస్తాయని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బాల్య వివాహాలను ఎవరూ ప్రోత్సహించవద్దని సూచించారు. చట్ట ప్రకారం ఇలాంటి వివాహాలు నేరమని తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించిన ఆయన శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించే పోస్టర్లను ఆవిష్కరించారు. తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి శాంతిదుర్గ మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, గ్రామీణ ప్రాంత ప్రజలకు దీనిపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కూడా మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఈ రోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వివిధ డిపార్ట్మెంట్స్తో రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. ఇందులో ఈ శివరాత్రిలో ఒక భాగము ఏంటంటే, మనకి ముందు ఆచారం కాలం నుంచి కూడా స్వామివారి కళ్యాణం రోజు పెళ్లి చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అనేది ఒక నమ్మకం ఉంది. కాబట్టి 17వ తేదీ ఫిబ్రవరి 17వ తేదీ స్వామివారి కళ్యాణం ఉంది. అప్పుడు చైల్డ్ మ్యారేజ్ కూడా కొన్ని సందర్భాలు జరిగే అవకాశం ఉంటుంది ఏమో అనే ఉద్దేశంతో మనము గత పోయిన సంవత్సరం కావచ్చు, అంత ముందు ఒక 5 సంవత్సరాలు కావచ్చు, ఎక్కడ కూడా మనకి ఆ సమయంలో చైల్డ్ మ్యారేజ్ జరగకుండా పనిచేస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనకు ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో మన ఆర్డీఓ గారు, ఈఓ గారు, తర్వాత డిఎస్పీ గారు వీరందరి సహకారంతో ఎన్జిఓస్, మనకి ముఖ్యంగా ప్రగతి ఎన్జిఓ ఇక్కడ వర్క్ చేస్తుంది. ఆ ఎన్జిఓస్ సపోర్ట్తో ప్రతి విలేజ్లో కూడా మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, దీని మీద అవగాహన ఇవ్వడము చేస్తాము. అదేవిధంగా 100 days చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇందులో భాగంగా ఈ శివరాత్రి కూడా రావడము ఉన్నప్పుడు ఆల్రెడీ జరుగుతున్న అవగాహన కార్యక్రమాలు మరింత పటిష్టంగా నిర్వహిస్తాము. ప్రతి విలేజ్లో కూడా ఒక ఇన్ఫార్మర్ లాగా మన స్టాఫ్ని పెట్టుకొని, ఎక్కడన్నా సరే అలాంటి ఆలోచనలు ఉంటే పెళ్లి చేయాలన్న ఆలోచన ఇన్ఫర్మేషన్ తీసుకొని మనము ఎక్కడ కూడా చైల్డ్ మ్యారేజ్ జరగకుండా పనిచేస్తామని తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకల్లో భాగంగా మెగా సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు గొండు శంకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కిలోమీటర్ ఉంటుంది, మొత్తం ఫుల్ అయిపోయింది. ఇది కాకుండా పక్కన 2 వైపు ఖాళీ ప్లేస్ ఉంది, అక్కడ కూడా కొంతమంది యోగా చేసి మనం ఈ రోజు చూశారు. సో ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా భాగంగా మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు గోడు శంకర్ గారు, అలాగే మనకి యోగా ఎక్స్పర్ట్స్ మన జిల్లా నుంచి అందరూ రావడం జరిగింది. పోలీస్ వైపు నుంచి చాలా పకడ్బందీగా అరేంజ్మెంట్ చేశారు. ఇది కాకుండా మన జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో అండ్ డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇక్కడ మ్యాట్స్ కానీ, తర్వాత ఈ కార్పెట్స్ కానీ, ఈ డయాస్ కానీ చాలా బాగా చక్కగా చేస్తారు. ఇది ఎందుకు మనం చేస్తామంటే, మీ అందరికీ తెలుసు సూర్యనారాయణ స్వామి దేవస్థానం అంటే ఒక సూర్య భగవాన్
సూర్య భగవాన్ అంటేనే మన సూర్య నమస్కారం. సో కాబట్టి ఆ సూర్య నమస్కారం ఈ రోజు మనం ఆనరబుల్ ఎంఆర్ గారు సొంతగానే అందరితో సూర్య నమస్కారం చేయించారు. 12 సారి మనం ఈ సూర్య నమస్కారం అని చేసాం. చాలా మంచిగా, అంటే బికాస్ లాస్ట్ ఇయరే మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అలాగే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చదువుతో యోగా ఆంధ్ర ప్రోగ్రామ్ చాలా చక్కగా చేసాం. అదే స్ఫూర్తితో అదే యోగా మనం ఈ రోజు కూడా మనం పబ్లిక్ కి మనం చేసి చూపించాం, పబ్లిక్ ద్వారా మనం చేయించాం. దీని తర్వాత ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అంబేద్కర్ జంక్షన్, ఆర్ట్స్ కాలేజ్ అంబేద్కర్ జంక్షన్ నుంచి ఒక శోభాయాత్ర మొదలవుతుంది. దాదాపు ఒక 31 వేరే రకాలుగా మన ఆర్టిస్ట్ దీంట్లో వస్తారు. ఒక 9 పైన శకటాలు కూడా వస్తాయి. అందరూ దయచేసి ఆ ప్రోగ్రాంలో పాల్గొవాలి. నేను మీడియా మిత్రుల తరఫున, మీడియా మిత్రుల ద్వారా అందరికీ నేను ఆహ్వానిస్తాం. ఇది కాకుండా ఈసారి స్పెషల్గా శోభాయాత్రలో వివిధ ప్లేసెస్లో మనం ఈ ఎల్ఈడీస్ పెట్టాం. ఎల్ఈడీస్తో పాటు సిట్టింగ్ బెంచెస్ కూడా మనం పెట్టాం. కాబట్టి మీరు అక్కడ వచ్చి కూర్చొని ఆనందంగా ఆ శోభాయాత్ర కూడా మీరు అందరూ చూడొచ్చు. శోభాయాత్ర కంప్లీట్ అయిన వెంటనే మన కోడి రమణమూర్తి స్టేడియంలో అక్కడ ఒక డ్రోన్ షో, ఇది కాకుండా లేజర్ షో, ఇది కాకుండా మన స్పెషల్ కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఈరోజు మొదలవుతున్నాయి. ఇది కాకుండా మనకి ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్లో 2 రోజుకి ఒక స్పోర్ట్స్ కాంపిటీషన్, స్టేట్ స్పోర్ట్స్ కాంపిటీషన్, డిస్ట్రిక్ట్ అండ్ లోకల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ కూడా అక్కడ మనం చేస్తాం. అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో ఈ నెల 25న జరిగే రథసప్తమి వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. రథసప్తమిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. అరసవల్లి దేవస్థానాన్ని సందర్శించి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఇతర శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. భక్తులకు సత్వర సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని మంత్రి సూచించారు. అందరికీ తెలిసింది, సూర్యనారాయణ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనది సూర్య నమస్కారాలు. రేపు దాదాపుగా 8,000 మందితో ఉదయం 6 గంటలకి సూర్య నమస్కారాలతో 80 ఫీట్ రోడ్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రేపు సాయంత్రం అంగరంగ వైభవంగా శోభాయాత్ర కూడా రేపు సాయంత్రం ప్రారంభమవుతుంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి, సూర్యనారాయణ స్వామి భక్తులందరికీ వేడుకుంటున్నారు. రేపు సాయంత్రం జరిగినటువంటి శోభాయాత్రకి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి శోభాయాత్రలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీర్వచనాలు తీసుకోమని చెప్పి ప్రజలందరికీ కోరుతున్నారు. టౌన్లో కూడా అందరూ వచ్చి రేపు జరిగినటువంటి శోభాయాత్రను విజయవంతం చేయమని చెప్తున్నారు. రేపే ఇంకొక 2 ఈవెంట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఒకటి స్పోర్ట్స్. ఇప్పటికే ఏ ఈవెంట్స్ జరపాలి, స్టేట్ లెవెల్లో ఏవి, జిల్లా లెవెల్లో ఏవి చెప్పినవి. రేపు స్పోర్ట్స్ కూడా రేపు స్టార్ట్ చేస్తాం. రేపు 6వ గంటకి ఇప్పటికే మీ అందరికీ తెలుసు, నిన్న కానీ ఈరోజు కానీ నేను జనాలు ఈరోజు మనకి గ్రౌండ్కి వచ్చారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈసారి జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఫుడ్ ఫెస్టివల్ని భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఒకప్పుడు శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళే ఫుడ్ ఫెస్టివల్ చేసేవాళ్ళు. గత సంవత్సరం విశాఖపట్నం వరకు చేశాం. ఈసారి హైదరాబాద్ కూడా చాలామంది వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టారు. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో ఉన్న రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీ సుజయేంద్ర తీర్థ ఆరాధన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమఠం పీఠాధిపతులు తొలుత శ్రీ సుజయేంద్ర తీర్థ మూల బృందావనానికి మహాపంచామృత అభిషేకం నిర్వహించారు. ఊంజల్ మండపంలో పండితుల ప్రవచనాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ పథకం ద్వారా సంప్రదాయ వృత్తుల్లోని యువతకు, కార్మికులకు విస్తృత స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని ఐఏడిఎస్ అసిస్టెంట్ డైరెక్టర్ వీరయ్య తెలిపారు. చిత్తూరు డిఆర్డీఏ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పీఎం విశ్వకర్మ యువజన పథకం కింద శిక్షణ పొందిన అభ్యర్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీరయ్య మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సంప్రదాయ వృత్తిదారుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. పిఎం విశ్వకర్మ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ బెనిఫిషరీస్. ఈ ప్రోగ్రాము యొక్క ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే లోన్ తీసుకున్నారో పిఎం విశ్వకర్మ కింద 18 రకాల కుల వృత్తుల వారికి పిఎం విశ్వకర్మ అవేర్నెస్ ప్రోగ్రామ్ వాళ్ళకి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ప్రోడక్ట్ స్టార్ట్ చేసిన ప్రోడక్ట్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, అలాగే ప్యాకేజింగ్ ఎలా చేసుకోవాలి, అలాగే వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారా ఈ పిఎం విశ్వకర్మ ప్రయోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. అలాగే మన నారాంత చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కొక్క ఇండస్ట్రీ చొప్పున అభివృద్ధి చెందాలని చెప్పని ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇటువంటి అవగాహన కార్యక్రమం వల్ల ఈ పిఎం విశ్వకర్మ వాళ్ళకి వీరికే కాకుండా మరొక వాళ్ళ యొక్క జనరేషన్స్ కూడా ఇది ఉపయోగపడే విధంగా ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ మేము నిర్వహించదగింది. ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని జిల్లా వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లా వ్యాప్తంగా ఒక్కొక్క జిల్లాలో ఒక ప్రోగ్రామ్ చేయమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు ఇచ్చినారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం అది. వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ వినియోగించుకొని అందరూ ఇంకా ముందుకు పోవాలని, ఇంకా స్కీమ్స్ గురించి దీంట్లో ముఖ్య ఉద్దేశం క్యూఆర్ కోడ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, అలాగే పోస్టల్ నుంచి ఒక సీనియర్ మేనేజర్ వచ్చినారు, వాళ్ళు వివరిస్తారు. అలాగే డిఐసి నుంచి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్లో ఏఎం స్కీమ్స్ ఉన్నాయి, పిఎంఈజీ స్కీమ్ ముఖ్యంగా అది కూడా వివరించున్నారు. అలాగే మా ఎంఎస్సీఎంలో ఏం స్కీమ్స్ ఉన్నాయి అవి కూడా నేను తదుపరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెటింగ్ గురించి మెయిన్ ఉద్దేశం ఇది. మార్కెట్ ఎలా చేసుకోవాలి, తర్వాత సోషల్ మీడియా పరంగా వీళ్ళు ఆన్లైన్లో ఏ విధంగా ప్రొడక్ట్స్ విక్రయించుకోవాలి, ఫ్లిప్కార్ట్ ద్వారా కానీ అమెజాన్ ద్వారా కానీ ఇవన్నీ దీనిలోకి వస్తాయి. ఇది ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్. కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన స్థాయి సంఘం సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జెడ్పీటీసీలు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖపై పలు అభ్యంతరాలను పలువురు జెడ్పీటీసీ సభ్యులు అధికారులను ప్రశ్నించారు. రైతులకు తగిన సమయంలో సాగునీరు ఇవ్వాలని సభ్యులు డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల సమన్వయంతో యంత్రాంగం పటిష్టంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఈ బడ్జెట్ అంచనా ప్రారంభ నిల్వ సుమారుగా 140 కోట్ల 97,36,614 రూపాయలు కాగా ఆదాయము అంచనా సుమారుగా అక్షరాల 817 కోట్ల 82,04,497 రూపాయలు గాను, అలాగే ఖర్చు అంచనా సుమారుగా అక్షరాల 841 కోట్ల 44,99,492 రూపాయలుగా, అలాగే ముగింపు నిల్వ అంచనా సుమారుగా 120 కోట్ల 34,41,614 రూపాయలుగా చూపించటమైనది. అలాగే 2026-27 సంవత్సరం బడ్జెట్ అంచనా ప్రారంభ నిల్వ సుమారుగా అక్షరాల 160 కోట్ల 34,41,614 రూపాయలు మాత్రమే కాగా ఆదాయపు అంచనా సుమారుగా అక్షరాల 2,140 కోట్ల 12,78,469 రూపాయలు మాత్రమే కాగా ఖర్చు అంచనా సుమారుగా అక్షరాల 2,123 కోట్ల 99,95,149 రూపాయలు మాత్రమే కాగా ముగింపు నిల్వ అంచనా సుమారుగా అక్షరాల 136 కోట్ల 47,25,114గా చూపించటమైనది. అయితే ఈ బడ్జెట్ని కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ 2025-26 సంవత్సరపు సవరణ బడ్జెట్ అంచనాలు మరియు 2026-27 సంవత్సరపు బడ్జెట్ అంచనాలను కింద ఇప్పుడు తెలిపే విధంగా ఆదాయం నుండి నాన్ ప్రొవిజనైజ్డ్ పెన్షన్ కోసం సుమారుగా 25-26 సంవత్సరంకు బడ్జెట్ అంచనాలందు అక్షరాల 7 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతుంది. అలాగే 26-27 సంవత్సరం బడ్జెట్ అంచనాల ఆదాయంకు నాన్ ప్రొవిజనైజ్డ్ సిబ్బంది పెన్షన్కు ఖర్చు అగు
7,50,00,000 మినహాయించి చూపించడం జరిగింది. కదిరి అటవీ డివిజన్ పరిధిలో నాటు తుపాకుల కలకలం రేగింది. తలుపుల మండలం బట్రేపల్లి అటవీ ప్రాంతంలో వేటగాళ్లపై కదిరి ఫారెస్ట్ రేంజ్ అధికారులు మెరుపు దాడి నిర్వహించి వారిని వలలోకి తీసుకున్నారు. ఈ దాడిలో వేటగాళ్ల నుంచి 3 నాటు తుపాకులు, 25 బుల్లెట్లు, 2 కత్తులు, 3 ద్విచక్ర వాహనాలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా సుమారు 2 కిలోల ఫంగోలియన్ పొలుసులను కూడా పట్టుకున్నారు. ఫంగోలియన్ పొలుసులు బుల్లెట్ ప్రూఫ్ సామగ్రి తయారీలో ఉపయోగించబడుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో వీటికి భారీ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే అక్రమ వేటగాళ్లు అలుగు వేటకు పాల్పడుతున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈరోజు అర్లీ మార్నింగ్ ఇట్లా వైల్డ్ లైఫ్ హంటింగ్ జరుగుతుంది ఈ కుర్లీ బీట్లో అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము ఈరోజు అర్లీ మార్నింగ్ 5:30కి అటాక్ చేసినాము. ఆ అటాక్లో మాకు కొంతమంది అదుపులోకి తీసుకున్నాము, కొంతమంది పారిపోయినారు. పారిపోయిన వాళ్ళని కూడా పట్టుకోవడానికి టీం వెళ్ళి ఉంది. సో వాళ్ళని పట్టుకున్న తర్వాత మేము అందరినీ కలిపి రేపు రిమాండ్కు పంపడం జరుగుతుంది. అందులో మాకు నాటు తుపాకులు, బుల్లెట్స్, కత్తులు, వాటి యొక్క స్కేల్స్, పంగోలిన్ స్కేల్స్ ఇవన్నీ దొరికినాయి. అందులో 3 వెహికల్స్ కూడా 2 వీలర్స్ దొరికి ఉన్నాయి. సో అన్నీ కలిపి రేపు రిమాండ్కి పంపుతాం. తిరుపతి కలెక్టరేట్లో ప్రత్యేకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. రెవెన్యూ పరమైన సమస్యలు ఎస్సీ ఎస్టీల నుంచి రావడంతో వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శ్రీకాళహస్తిలోని సరస్వతీబాయి మున్సిపల్ పాఠశాల విద్యార్థులు విశేష పూజలు నిర్వహించారు. సరస్వతీదేవి అనుగ్రహం లభించి విద్యార్థులు జ్ఞాన సంపన్నులు కావాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బృందాదేవి ఆకాంక్షించారు. సరస్వతీదేవి విగ్రహానికి విశేష అలంకారాలు చేసి సాంప్రదాయ పద్ధతులు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను ఆశీర్వదించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బృందాదేవి మాట్లాడుతూ సరస్వతీదేవి సంపూర్ణ అనుగ్రహం విద్యార్థులపై లభించి జ్ఞాన స్వరూపులుగా విద్యార్థులు తయారు కావాలని ఆకాంక్షించారు. రోజు మాఘమాసంలో వచ్చే శుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మ నక్షత్రం కాబట్టి పిల్లలందరూ మంచి చదువుతో మంచి అవకాశాలతో వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అమ్మవారికి పూజ జరిపించడం జరిగింది. దీనికి బృందాదేవి మేడం గారు మిగతా టీచర్లందరూ కోఆపరేట్ చేసి ఈ పూజా కార్యక్రమం బాగా జరిగేటట్టు చూసుకున్నారు. దీంట్లో విద్యార్థులందరూ చాలా భక్తి శ్రద్ధలతో పాల్గొని మంచి మార్కులతో పాస్ అయ్యేటట్టుగా ఆశీర్వదించమని అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది. హస్తభూషణం జ్ఞానం సర్వభూషణం. ఈరోజు జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతి అమ్మవారి పూజా కార్యక్రమం వసంత పంచమి సందర్భంగా ఈరోజు మా పాఠశాలలో జరుపుకోవడం జరిగింది. సరస్వతీదేవి కృపా కటాక్షాలతో మా విద్యార్థులందరూ 10వ తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించి మా పాఠశాలకు మంచి పేరు తీసుకురావడం కోసం మేము ఈరోజు అందరం ప్రార్థన చేసి విద్యార్థుల్ని ఆశీర్వదించడం జరిగింది. అలానే పాఠశాలలో చదువుతున్న అందరి విద్యార్థులకు వసంత పంచమి సందర్భంగా అందరికీ మంచి చదువుని ఇప్పించాలని, మంచి చదువును పొంది మంచి భవిష్యత్తును వాళ్ళు మంచి భవిష్యత్తుతో వాళ్ళ జీవితం బాగుండాలని మేమందరం కోరుకుంటున్నాం. 5 రోజుల పని దినాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో బ్యాంకు ఉద్యోగులు భారీ నినాదాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు ఈ ర్యాలీ చేపట్టినట్లు ఉద్యోగులు తెలిపారు. గతంలో శనివారం హాఫ్ డే పనిదినంగా ఉండేదని, ఆ విధానాన్ని మార్చి ప్రస్తుతం ప్రతి నెలలో 1,
3 శనివారాలను 10 దినాలుగా 2-4 శనివారాలను సెలవు దినాలుగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే సిబ్బంది కొరతతో పాటు పనిభారం అధికం అవటం వల్ల మిగిలిన శనివారాలను కూడా సెలవు దినాలుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు కోరినప్పటికీ స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని అమలు చేయడానికి ప్రతిరోజు 40 నిమిషాలు అదనంగా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 2015 నుంచి మా 5-డే బ్యాంకింగ్ ఎందుకు గురించి అడుగుతున్నామంటే రిక్రూట్మెంట్ అడుగుతున్నాం. రిక్రూట్మెంట్ కూడా లేదు. రిక్రూట్మెంట్ లేదు కాబట్టి పని ఒత్తిడితో చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు బ్యాంకుల్లో. అటువంటి సంఘటన లేకుండా కనీసం మెదడుకితో చేసే పని కాబట్టి వాళ్ళకి రెస్ట్ కావాలి కాబట్టి పని దినాలు 5 రోజులు పని దినాలు పెట్టి 2 రోజులు హాలిడే ఇచ్చి వాళ్ళకి విశ్రాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇది IBA యూనియన్ కలిసి ఎప్పుడూ ఒప్పుకున్నాయి, కానీ ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉంది. చేయవలసినంత కేంద్ర ప్రభుత్వం వెంటనే మా కోరికను మన్నించి 5 రోజులు పని దినాలు చేస్తుందని వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే రిక్రూట్మెంట్ ఇచ్చినా పర్వాలేదు, రిక్రూట్మెంట్ ఆఫ్ చేసేసి ఉన్న స్టాఫ్ తోటి ఉన్న సిబ్బందితోటి పని దినాలు ఒత్తిడి రాత్రి పొద్దునే 9 గంటలకు వస్తుంటే మేనేజర్ల ఆఫీసర్లు అవార్డు షాప్ కానీ ఎవరైనా రాత్రి 8 అవుతుంది. రాత్రి పూర్వం ఎప్పుడో ఉండేది ఈ సమస్య, కానీ ఇప్పుడు కొత్తగా సమయం అంతా బ్యాంకులోనే సరిపోతుంది. ఈ పని ఒత్తిడితో చాలామంది అనారోగ్యాలు కూడా పాలవుతున్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ EFBU ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు స్టేట్ బ్యాంక్ అవార్డ్ స్టాఫ్ యూనియన్, ఆఫీసర్ యూనియన్, అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా IOB, అలాగే EFBUలో ఉన్నటువంటి 9 బ్యాంకుల యూనియన్లు కూడా ఈరోజు ఇక్కడ ర్యాలీ కోసం భారీగా ఇక్కడ చేరుకోవడం జరిగింది. దీనికి కారణం మేము పబ్లిక్కి చెప్పాలనుకుంటున్నాం. ఈరోజు ప్రెస్ రిలీజ్ చేయడానికి కూడా కారణం అదే. ఏంటంటే బ్యాంకర్లకి ప్రతి శనివారం హాఫ్ డే ఉండేది, మీ అందరికీ తెలిసిందే. తర్వాత యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అలాగే IBA ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ బైపార్టెడ్ సెటిల్మెంట్లో భాగంగా 2015 నుంచి ఏదైతే ప్రతి శనివారం హాఫ్ డే ఉంటుందో అది కాకుండా 2వ శనివారం 4వ శనివారం ఫుల్ వర్కింగ్ డేస్ గాను, అలాగే 3వ శనివారం మిగతా శనివారాలన్నీ కూడా 2వ శనివారం 4వ శనివారం సెలవుగాను, అలాగే మిగతా శనివారాలు ఫుల్ వర్కింగ్ డేగా 1-3 ఫుల్ వర్కింగ్ డేస్ పెట్టడం జరిగింది. తర్వాత మిగతా 2-4 శనివారాలు మిగతా శనివారాలు కూడా సెలవు ప్రకటించాలని, బ్యాంక్ ఉద్యోగులు పడుతున్న ఈ టెన్షన్లు, ఈ ఒత్తిడి కారణంగా, పని ఒత్తిడి కారణంగా, సరైన సిబ్బంది కొరత కారణంగా మేము పడుతున్న మానసిక వేదనకి మాకు మిగతా శనివారాలు కూడా సెలవు కావాలని గట్టిగా కోరడం, సంవత్సరాల తరబడి మేము స్ట్రైక్ చేయడం జరుగుతుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో 29న భీష్మ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన ఈవో కార్యాలయంలో జరిగింది. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ప్రధాన అర్చకులు, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ విభాగాల అధికారులు, AEOలు, పర్యవేక్షణాధికారులు, భద్రతా విభాగం అధికారులు పాల్గొన్నారు. భీష్మ ఏకాదశి రోజున అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున దర్శనం, ప్రసాద పంపిణీ, విద్యుత్, పారిశుద్ధ్యం, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈవో సూచించారు. బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద రవాణా మరియు పోలీస్ శాఖల ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ప్రారంభ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ హాజరై స్థానిక పాఠశాలలు, కళాశాల విద్యార్థులతో కలిసి రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు. రోడ్డు భద్రతపై నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకున్న వందలాది మంది విద్యార్థులతో కూడిన భారీ ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. పాత బస్టాండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా సాగింది. ఎవరైతే వాహనదారులు, అది లారీలు అవ్వచ్చు, కార్లు అవ్వచ్చు, 2 వీలర్స్ అవ్వచ్చు, ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళందరితో భద్రత ఎలా ఉండాలి, భద్రత మీద అవగాహన కల్పించాలి, రూల్స్ పాటించాలి, లాని గౌరవించాలి అనే పద్ధతిలో ప్రజలకి అవగాహన కల్పించడం కోసం
ఈ భద్రతా వారోత్సవాలని మహోత్సవాలని దేశం అంతా కూడా ఈరోజు జరుగుతూ ఉంది. రూల్స్ ఎప్పుడైతే పాటించకపోతే భద్రత మీకే కాదు ఎదుటోళ్ళకు కూడా భద్రత లేకుండా పోతుంది అని తెలియజేయటం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ హెల్మెట్ విషయానికి వస్తే హెల్మెట్ ధరించడం అనేది తప్పనిసరిగా చేయాల్సిన అంశం. నేను ఇప్పుడు చాలా మంది టీవీ ఛానల్స్ ఉన్నారు, ఇక్కడ 4వ సింహం అంటూ జర్నలిజాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఈ 4వ సింహం మీరు కూడా ఆఖరికి హెల్మెట్లు ధరించకుండా ఈ మధ్య కాలంలోనే మాకు జర్నలిస్టు ప్రాణాలు కోల్పోవటం మనందరికీ బాధాకరం. నేను వీడప్పుడు కూడా చెబుతూ ఉంటా, హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి. మీకోసం మీ కుటుంబ సభ్యులు, ఒక కొడుక్కి తల్లి తండ్రి కానీ, ఒక అన్నకి తమ్ముడు కానీ, ఒక భర్తకి భార్య బిడ్డలు కానీ, ఇలా కుటుంబం అంటూ ప్రతి వ్యక్తికి ఉంటారు. బాపట్ల డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను, బాపట్ల ఎమ్మెల్యే గారు నరేంద్ర వర్మ గారు, డిఆర్ఓ గారు, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరు, డిఎంఎండ్హెచ్ఓ అందరు అధికారులతోని ఏ విధంగా అయితే మొత్తము భారతదేశంలో ఈ వారము, ఈ 2 వారాలు యాక్చువల్లీ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు యావత్తు టోటల్ భారతదేశంలో రోడ్ సేఫ్టీ వారోత్సవం జరుపుతున్నారు. నేను ఇంతకుముందు డీజీపీగా ఉన్నప్పుడు రోడ్ సేఫ్టీ అథారిటీకి చైర్మన్గా కూడా పనిచేశాను. అప్పుడు ఈ విషయాలన్నీ చాలా డీటెయిల్గా స్టడీ చేయడం నాకు అవకాశం దొరికింది. అన్ఫార్చునేట్లీ ఏమిటంటే ప్రతి సంవత్సరం మన భారతదేశంలో సుమారుగా 1,75,000 మంది ప్రాణాలు మనం కోల్పోతున్నాం. 1,75,000 మంది ప్రాణాలు మనం కోల్పోతా ఉంటే, అదేవిధంగా ఆ యాక్సిడెంట్స్లో జీడిపి పరంగా అంటే మన ఎకానమీకి దెబ్బ ఎంత పడుతుంది అంటే 3% నేషనల్ జీడిపిలో మనం లాస్ అవుతున్నాం. ఇది చాలా చాలా పెద్ద బాధాకరమైన విషయం. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ 1,75,000 మంది ఎవరైతే ప్రాణాలు కోల్పోతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏమిటి? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.